బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని ఆకులవారి ఘనపురం గ్రామ పరిధిలో ఉన్న 209 సర్వే నెంబర్ భూముల్లో స్థానికేతర గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేయడం, స్థానిక రైతులను బెదిరించడంపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి నిరసనగా నేడు ఏటూరు నాగారం బంద్కు స్థానిక నాయకులు పిలుపునిచ్చారు. సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు క్రాస్ రోడ్లోని ఎస్పీ ఆఫీస్ వైపు వెళ్తున్న రైతులు, గ్రామస్తులను పోలీసులు వై జంక్షన్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఏఎస్పీ గణన్ భట్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శాంతిని కాపాడాలని, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చిన స్థానికేతర గిరిజనులు ఇక్కడ వృత్తిరీత్యా బతకడానికి వచ్చిన వాళ్ళు ఓ ముగ్గురు నలుగురు వాళ్ళు వేరే వేరే ప్రాంతాలు అంటే వాజేడు, వెంకటాపురం, చెర్ల గాని తాడ్వాయి, మంగపేట మండలాల నుండి గిరిజనులను ఉసిగొల్పి ఈ మనకు పట్టాలు వచ్చినాయని చెప్పేసి మేము ఆల్రెడీ ఆక్రమించుకున్నాం, మీరు రాకపోతే మీకు దొరికాయని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి పాపం మా గిరిజన సోదరులందరినీ ఇక్కడికి రప్పించిన తర్వాత డబ్బులు వసూలు చేసుకొని కలెక్షన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఇంత అని చెప్పేసి అని నిన్న చందాలు చేసుకున్నారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పేసి మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. తీరా పెద్ద సంఖ్యలో గుమిగూడిన తర్వాత మా దగ్గర ఏం లేవు, ఏజెన్సీలో మేము ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఆక్రమణకు వాళ్ళు ప్రయత్నం 1971 కన్నా ముందున్న నాన్ ట్రైబల్ అనేది వర్తించకుండా ఎవరైతే 1971 సంవత్సరం కన్నా ముందున్న గిరిజనేతరులకు ఆ భూములపైన పూర్తి హక్కు ఉంటుందని చట్టమే చెప్తుంది. దాని ద్వారా ఏదైతే 1/70 యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు జరిగిందో అదే నాన్ గిరిజనేతరులకు కూడా ఆ ఏరియాలో పట్టాలు ఇవ్వాలని 2/70 అనే జీవోను కూడా అప్పటి గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఏరియాలలో భూములను కూడా పట్ట మార్పిడి చేయడానికి 12/2018 యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచో పక్క జిల్లాల నుంచి, పక్క మండలాల నుంచి వలస వచ్చి గిరిజనేతరులకు ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే అక్కడ రైతులు కానీ స్థానికేతర గిరిజనులు కానీ ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? శాలిని, ఏటూరు నాగారంలో రోజు ఉదయం నుంచి కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా గిరిజనులకు మధ్య అంటే స్థానిక గిరిజనేతరులకు వలస గిరిజనులకు మధ్య కొంత వాగ్వాదం జరుగుతుంది. ఏటూరు నాగారంలోని ఆకులవారి ఘనపురం 209 సర్వే నెంబర్లో కొంత భూమి 1965 నుంచి కూడా అది చెరువు శిఖం సాగులో వ్యవసాయం సాగు చేస్తున్న పరిస్థితి. గిరిజనేతరులు 1965 నుంచి కూడా నేటికి అది వ్యవసాయం వరి పండిస్తుంటారు. ఆ భూమిలో ఇది 1/70 యాక్ట్ ప్రకారం గిరిజనులు మేము అది 209 సర్వే నెంబర్ చెరువు శిఖం కాబట్టి మేము గిరిజనులు దాంట్లో ఇల్లు నిర్మించుకుంటామని చెప్పి కొంతమంది గిరిజనులు అంటే వాళ్ళంతా కూడా స్థానికంగా ఏటూరు నాగారానికి సంబంధించిన వారు కాకుండా బయట ఏటూరు నాగారం చుట్టుపక్కల మండలాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా గిరిజనులు రావటం, అక్కడ ఇల్లు నిర్మించుకుంటామని గత 2 రోజులుగా దాంట్లో టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే 1965 నుంచి సాగు చేసుకున్న ఈ స్థానిక రైతులు వారు అన్ని కులాలు అంటే ఇటు బీసీ, ఎస్టీ, దాంట్లో కొంత ఎస్టీ అదర్స్ కూడా ఉన్నారు. ఇదంతా కూడా మేము 1965 నుంచి చేసుకుంటున్న భూమిలో మీరు బయట నుంచి వచ్చి ఏ విధంగా ఆక్యుపై చేసుకుంటారు అని ఆ యొక్క నిరసన తెలపడానికి ఈ రోజు ఉదయం బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఏటూరు నాగారం నుండి ఇటు క్రాస్ రోడ్ లోని ఏఎస్పీ ఆఫీస్ 3 కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి అక్కడ ఏఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని ఇటు స్థానిక రైతులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్క గిరిజనులు, ఒక పక్క గిరిజనేతరులు అంతా ఉద్రిక్త వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్ ఆధ్వర్యంలో డిఎస్పీ మురళీధర్ అలాగే ఇటు ఎస్ఐలు సిఐలు కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ భారీగా మోహరించారు. ఒక పక్క గిరిజనులను గిరిజనేతరులు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం జరగకుండా ఉండేందుకు పోలీసులు సమన్వయం చేస్తున్నప్పటికీ కొంత ఇటు వై జంక్షన్ వరకు వచ్చిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దాంతో కొంత పోలీసులకు ఇటు స్థానిక రైతులకు మధ్య కొంత తోపులాట జరిగింది. తర్వాత గ్రామ పెద్దలతోని ఏఎస్పీ మనత్ భట్ మాట్లాడడం జరిగింది. మేము ఇరు వర్గాలు శాంతించండి, మేము ఇద్దరు అక్కడ ఎలాంటి ఆక్యుపేషన్ జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము, కొంత గ్రామస్తులు సహకరించాలి అని ఏఎస్పీ కూడా కొంత గ్రామస్తులు కోరడంతో ప్రస్తుతానికి గ్రామస్తులు కొద్దిసేపు సమయం వరకు వేచి చూస్తామని అక్కడే ఒక గుడి ప్రాంగణంలో గ్రామస్తులు ఉన్న పరిస్థితి. మొత్తాన్ని కూడా ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఇటు పోలీసులు కూడా పిఎన్ఎస్ఎస్ 143, బిఎన్ఎస్ఎస్ 163, బిఎన్ఎస్ఎస్ 164 సెక్షన్ల ద్వారా అయితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణంలో కొంత గిరిజనులు గిరిజనేతల మధ్య కొంత గొడవ జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంత చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతం పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.